శేఖర్ కమ్ముల తీసిన చిత్రాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న టాప్ 5 చిత్రాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2004లో విడుదలైన ఆనంద్ చిత్రం తెలుగు నేలను ఊపేసింది. కథ, డైలాగ్స్ తో పాటు సంగీతం యువతను ఒక ఊపు ఊపింది. రాజా, కమల్ని ముఖర్జీ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ కావడంతో పాటు ఏకంగా 6 నంది అవార్డులను తెచ్చిపెట్టింది. 2006లో విడుదలైన గోదావరి సినిమాలో సుమంత్, కమల్ని ముఖర్జీ జంటగా నటించారు. ఈ సినిమాకు సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీలలో 5 నంది అవార్డులు వచ్చాయి. 2007లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో శేఖర్ కమ్ముల చేసిన మ్యాజిక్ హ్యాపీ డేస్ ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఉన్న విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో నటించిన వరుణ్ సందేశ్, నిఖిల్, తమన్నా భాటియాలు తర్వాతి కాలంలో స్టార్స్ గా స్థిరపడ్డారు. హ్యాపీ డేస్ కు 3 నంది అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. దగ్గుపాటి రానాను లీడర్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశారు శేఖర్ కమ్ముల. ఈ సినిమాతో ఫస్ట్ టైం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ను టచ్ చేశారు. అవినీతిపై యుద్ధం అనే కాన్సెప్ట్ ను సరికొత్తగా ఆవిష్కరించారు. 2010లో విడుదలైన లీడర్ ను ఈ దశాబ్దంలో విడుదలైన 25 గొప్ప తెలుగు చిత్రాల్లో ఒకటిగా విమర్శకులు ప్రశంసించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో శేఖర్ కమ్ముల ఆవిష్కరించిన అందమైన ప్రేమ కథ ఫిదా. ఎన్ఆర్ఐ అబ్బాయి, మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయికి మధ్య ఏర్పడే ప్రేమ, వారి పెళ్లి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.